పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం. నిన్న 9వ మంత్రం చెప్పుకున్నాం, ఇప్పుడు 10వ మంత్రం. పేజీ నెంబర్ 828. తస్మిన్ శుక్లం ఉత నీలం ఆహు పింగళగుం హరితం లోహితంచ ఏష పంథ బ్రహ్మణ హానువిత్తః తేనైతి బ్రహ్మవిత్ పుణ్యకృత్ తైజసశ్చ. ఇక మనకు మోక్షం అనేది మనకు ఇతను కామయమాన కోరికలు ఉండే వరకు సంసారము, అథ అకామయమాన కోరికలన్నీ వదిలిపెట్టి ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకున్నవాడు మరి అతడు ఇక్కడే ఉంటాడు. నా తస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. వాడి సూక్ష్మ శరీరం ఇక్కడే ఉంటుంది, తాను ఆత్మస్వరూపంలో అట్లాగే ఉండిపోతాడు, పునర్జన్మ ఉండదు అని చెప్పాడు కదా. ఈ విషయంలో ఇంకా రకరకాల మత భేదాలు ఉన్నాయి. వీళ్ళు వేదాంతులు ఇట్లంటారు, కానీ యోగుల విషయానికి వచ్చేప్పటికి ఇంకా కొంతమంది రకరకాలుగా అనుకుంటారు కదా. ఆ అనుకునే విషయంలో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. తస్మిన్ అంటే ఆ మోక్ష విషయంలో, ఆ ముక్తి విషయంలో మత భేదాలు. శుక్లం ఆ మార్గము తెల్లగా ఉంటుందంట, తెలుపు వర్ణం. సూర్యుడు ఎట్లుంటాడో అట్లా ఉంటుందంట. నీలి రంగు ఉంటుందంట. పింగళగుం, పింగళం అంటే తేనె రంగు ఉంటుందంట. హరితం ఆకుపచ్చ రంగు ఉంటుందంట. లోహితం ఎరుపు రంగు ఉంటుందంట. ఈ విధంగా ఈ మోక్షం అనేది రంగురంగులుగా ఉంటుందంట. కొందరు అంటారు అన్నమాట. అయితే నేను కూడా చిన్న ఉన్నప్పుడు, మా తండ్రి గారు చిన్న ఉన్నప్పటి నుండి జ్ఞాని ఆయన వేరే ఒకళ్ళ దగ్గర ఉపదేశం తీసుకొని ఇంకా కొంతమందికి ఉపదేశాలు ఇప్పించేవాడు. నేను చూసింది ఏంటంటే, ఆ భక్తుని తెచ్చి స్నానం చేయించి కూర్చోబెట్టుకొని ఏదో చెప్పి అతన్ని ఏం చేస్తారంటే ముక్కు ప్రాణాయామం చేయమంటాడు. అంటే గట్టిగా ముక్కు గాలి లోపలికి పోయి ముక్కు నోరు బిగించుకోమంటాడు, గాలి వదలకుండా. ఈయననేమో 2 కళ్ళు ఒత్తి పెట్టేవాడు. ఇట్లా ఒత్తితే అప్పుడు నీకేమన్నా కనిపిస్తుందా అనేవాడు. అంటే ఆ కళ్ళు వచ్చినప్పుడు కొంచెం తెల్లగా ఎర్రగా రంగులు వస్తాయి కదా. ఆ రంగులు వస్తున్నాయి కదా. ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను ఒత్తితే కనబడుతున్నాయి, కానీ మీరు కొంచెం కాలం ధ్యానం చేసుకోగా నీకు ఆ రంగులు కనబడతాయి. ఆ రంగులను చూసుకుంటూ ఉండు, అదే సిద్ధి అని చెప్పేవాళ్ళు అన్నమాట. అర్థమైందా? ఇక తెల్లని వాళ్ళకు తెలిసిన వాడు ఏది చెప్తే అదే మార్గం కదా, వాళ్ళకు రెండో మార్గం లేదు కదా. ఈ శ్లోకాన్ని చూస్తే నాకు ఆ చిన్నతనంలో మాటలు జ్ఞాపకం వస్తున్నాయి అన్నమాట. ఆ కాలంలో గురువులు వాళ్ళు తెలియక ఆ కాలంలో ఇంకా ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం లేదు కదా. ఏదో వాళ్ళు గురు పరంపరగా వచ్చిన దాన్ని వాళ్ళు ఆ విధంగా ఉపదేశిస్తే వీళ్ళు కూడా ఎంతో కొంత ప్రపంచం మీద వైరాగ్యం కలిగి ఏకాంతంలో కూర్చొని కళ్ళు ఇట్లా మూడ్చుకొని, నేను కూడా మూడ్చుకుంటే అట్లా కనబడేటివి. నేను కూడా కళ్ళు మూసుకొని 7 గంటలు కూర్చునేవాడిని కదలకుండా. కూర్చుకొని సహస్రారంలో నేను శరీరాన్ని సాక్షిగా చేసుకొని కూర్చునేది. సాక్షి చేసుకొని కూర్చున్నప్పుడు ఈ కళ్ళ ఎదురుగా అంతా ఎర్రయి నల్లయి తెల్లయి తిరిగినట్టు అట్లా ఇట్లా ఉండేదన్నమాట. ఇక దాంట్లో ఏదో ఒకటి మనకు ఒక నీలిమి రంగు కనబడింది అనుకో, ఆ నీలిమి రంగును ఏదో ఒక ఆకారం కనబడుతుంది రౌండ్గా. దాని మధ్యలో సెంటర్ను ఆ సెంటర్ను తీసుకొని మళ్ళీ దాన్ని ఇట్లా పెద్దగా పీకేది, ఊహించుకునేది. అట్లా పీకి మళ్ళీ సెంటర్ చేసేది, మళ్ళీ కొంచెం మళ్ళీ దాన్ని ఇట్లా పీకేది. అంటే దాన్ని ఎడల్పు చేసేది, ఆ సెంటర్ను
ఇట్లా చేసుకుంటూ ఏంటో అది అట్లా తెలియదు, అర్థమైందా? అది ఏకాగ్రతకు పనికొచ్చింది, ఏకాగ్రతకు పనికొచ్చింది అది. ఇది ఎవరు చెప్పిందిగా చేసేది కాదు కదా. చిన్న ఉన్నప్పుడు మా తండ్రి గారు వాళ్ళ గురువు గారు ఉపదేశాలు చేస్తుంటే విన్నాను కదా, సరే దాని మీద ఉండే. కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేసిందంటే ఇక అసలు చూసేవాడిని నేను కదా, అది చూడబడుతుంది కదా, అది దానికి ఏదో కళ్ళల్లో రంగులు అయ్యి ఈ తర్వాత నిదానంగా తెలుసుకొని తేరుకొని బయటపడ్డాం అనుకోండి. అర్థమైందా? ఈ విధంగా కొంతమంది ఈ మోక్ష మార్గం అనేది సూర్యుడి మాదిరిగా తెల్లగా ఉంటుంది, లేకపోతే ఆకాశం మాదిరిగా నీలిమ రంగులు ఉంటుంది, కొంతమంది ఏమో తేనె రంగు ఉన్నట్టు ఉంటుంది. ఆ పరమాత్మ దర్శనం అయినప్పుడు అట్లా ఉంటుంది, ఆత్మదర్శనం అయినప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది, ఇట్లా ఎరుపు రంగు ఉంటుందని రకరకాలుగా ఒక్కొక్క సాంప్రదాయంలో ఒకటి చెప్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళ అంటే ఒక కాలంలో ఇట్లా ఉండేదన్నమాట. కానీ అది సరి అయింది కాదు. శుక్లస్య నీలస్య పింగళస్య అని ఉంది కదా, అది చిన్న తోక ఇచ్చిండు. పూర్తిగా మంత్రం తావా అస్యైతే హితానామ నాడ్యో యథాకేశ సహస్రదా భిన్న తావదనిం నాతిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణః అథాయత్రైనం ఘ్నంతివ జినంతివ హస్తివ విచ్ఛాయతి గర్తమివ పతతి ఇదేవ జాగ్రద్భయం భవతి తత్ అత్ర విద్యయా మన్యతే ఎత్ర దేవ ఇవ రాజేవ హమే వేదగుం సర్వోస్మీతి మన్యతే సోస్య పరమోలోకః. అంటే స్వప్నస్థానానికి సంబంధించి చెప్పిండు అక్కడ. స్వప్నంలో ఇప్పుడు మనకు స్వప్నం ఏ విధంగా కలుగుతుంది రకరకాలుగా. ఈరోజు ఒక రకంగా, రేపు ఒక రకంగా, ఎల్లుండో రకంగా. మరి ఒక రోజులోనే రకరకాలుగా స్వప్నాలు వస్తుంటాయి కదా. ఆ స్వప్నాలకు కారణం ఏందో తెలుసా అని, మరి మనం తిన్న ఆహారం ఉంటుంది కదా, ఆహారం అనేది రసంగా బొడ్డు దగ్గరికి వెళ్తుంది కదా, అవి హితానాడులు స్వీకరిస్తాయి కదా. మనం పాలకూర తిన్నామనుకో, ఆ పాలకూరలో ఆకుపచ్చ రంగు ఉంటుంది. పాలకూర తిన్నామనుకోండి, అది రసం అవి బొడ్డు దగ్గరికి పోయినప్పుడు ఏ రంగు ఉంటుంది? ఆకుపచ్చ. అచ్చం టమాటా రసం తాగినామనుకో ఆ రోజు ఎట్లుంటుంది? అది ఎర్రగా ఉంటుంది. చింతపండు రసం రాయినామనుకోండి అప్పుడు తేనె రంగు వస్తుంది. మనం తెల్లటి సొరకాయ వండుకున్నాం అనుకోండి, ఆ సొరకాయల పాలు కలిపి వండామనుకోండి, పాలు పెరిగేసుకొని వండామనుకోండి, అవి తెల్లగా ఉంటుంది. ఈ రసాలు అన్నీ కలిపి వండామనుకోండి, కలిపిన రంగు వస్తుంది. అంటే మనం తిన్న ఆహారాల్లో ఏ రంగు ఉంటే హితానాడులకు అదే రంగు. అంటే ఆహారంతో పాటు రంగు కూడా వస్తుంది. రంగు వేరు చేసుకొని ఆహారాన్ని స్వీకరించే కదా. ఆహారంతో పాటు ఆ రంగును కూడా స్వీకరించి ఆ హితానాడులు ఉంటాయి కదా, ఆ హితానాడులు కొన్ని తీసుకెళ్ళి అన్ని హితానాడులకు పంపుతాయి కదా. ఆ హితానాడులు ఎట్లుంటాయి అంటే, ఇక మనం తిన్న ఆహారాన్ని బట్టి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణాః. మనం తిన్న ఆహారం తెల్ల ఆహారం అయితే శుక్లంగా ఉంటుంది, నలుపు ఆహారం అయితే నీలిరంగు ఉంటుంది, తేనె ఆకారంలో చింతపండులా తింటే చింతపండు రంగులో ఉంటుంది, లేకపోతే పచ్చకూరలు తిన్నామనుకో. ఇక ఇట్లా రకరకాలుగా మనం తిన్న ఆహారాన్ని బట్టి ఎవరెవరికి ఇంతమంది జీవులు ఉన్నారో అన్ని రకాల ఆహారాలు తింటారు కదా, ఆహారాన్ని బట్టి అది పోతాయి అన్నమాట. ఇది హితానాడులోకి రంగులు వెళ్ళి ఆ హితానాడులు ఆ రంగు కింద కనపడతాయి. ఈ యోగులు దర్శించింది హితానాడులు అనేది. ఇవి డాక్టర్లకు కనపడేది కాదు. ఇది యోగులు 72,000 ఉంటాయి. అవి ఎన్ని? 72,000. ఆ 72,000కు కేంద్రం ఏంటంటే హృదయ పద్మం. ఆ హృదయ పద్మం అసలు కంటికి, సుషుమ్నా నాడే కంటికి కనపడదు అసలు. ఆ సుషుమ్నా నాడి లోపల హృదయ పద్మం. ఆ హృదయ పద్మం ఒక చెట్టు అనుకో, దానికి ఎన్ని ఏర్లు? 72,000. శరీరం అంతా నఖశిఖ పర్యంతం అంతా వ్యాపించి ఉన్నాయి. ఈ నాడులు మనం తిన్న ఆహారాన్ని బట్టి రంగురంగులు ఉంటాయి. మనం తిన్న ఆహారము వాతాహారం అయితే వాత సంబంధమైన స్వప్నాలు వస్తాయి. పిత్త ఆహారం తిన్నామనుకో అంటే వేడి చేసేటివి, పిత్త సంబంధమైన స్వప్నాలు వస్తాయి. శ్లేష్మం, పెరుగు గిరుగు ఏదో తింటాం కదా, ఆ శ్లేష్మ సంబంధమైనటువంటి మనం తిన్న ఆహారాన్ని బట్టి మనకు స్వప్నాలు వస్తాయి అంతే. ఈ స్వప్నాలకు వేరే కథ ఏముండదు. ఇక
ఈ విధంగా మరి వేదంలో ఏం చెప్పిందంటే నువ్వు శుక్లము పీతము రంగవు ఏమేమి శుక్లస్య నీలస్య పింగళస్య తస్మిన్ శుక్లముత నీలమాహు పింగళగుం హరితం లోహితంచ అని మీరు ఏదో చెప్తుండ్రు కదా, అవి మాకు హితానాడుల గురించి చెప్పిన మాట అది. మోక్ష విషయంలో ఈ రంగులు అనేది ఏ ఉపనిషత్తులో ఈశకేన కఠప్రశ్న ముండ మాండూక్య ఐతిరేయ ఛాందోగ్యాలలో ఎక్కడ కూడా మోక్షం అనేది రంగులలో ఉంటుందని మాకైతే ఎక్కడ చదవలేదు అది. మీరు తెలిసి తెలియక మాట్లాడితే దానికి మేమేం చేయలేము. కాకపోతే జీవగతులు ఉంటాయి కదా, జీవ గతులు సా ఎత్రాయమాత్మ అణిమాణం నేతి జరయావా ఉపతపతావా అణిగాణ అణిమాణం నీగచ్చతి తద్యథామ్రం వా ఉదంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యతే ఏవమేవాయమాత్మ చక్షుష్టో వా మూర్ధనో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్య కంటికుండనో చెవికుండనో ముక్కుకుండనో నోరుగుండనో ఏదో ఈ శరీరం ఆ పండు నుండి రాలిపోయినట్టు ఇది ఇంద్రియాలని పొట్టతప్పి కంటి ఉండను ఈ జీవాత్మ బయలుదేరేటప్పుడు ఒక్కొక్క స్థానం నుండి బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు దానికి గతులు ఉంటాయి, దానికి గతులు. కంటికుండ బయలుదేరిన ఆత్మకు ఆ లోకానికి పోతుంది, చెవిగుండ బయలుదేరిన ఆత్మ ఈ చెవి లోకానికి పోతుంది, నోటికుండ పోయింది ఈ నవరంధ్రాలు ఉన్నాయి కదా, నవరంధ్రాల గుండా ఏ రంధ్రం గుండా పోతుందో తెలియదు. ఆ రంధ్రాన్ని బట్టి ఆ లోకం ఏ లోకం ఆ గతి ఉంటుంది కదా, ఉంటే ఆ లోకంలో ఆ రంగులు ఉండొచ్చు, వీడు పోయిన లోకంలో ఆ రంగులు ఉండొచ్చు, ఈ దారిలో ఆ రంగులు ఉండొచ్చు, కానీ మోక్షానికి సంబంధమైంది మాత్రం కాదు అని చెప్తున్నాడు అన్నమాట. ఏమి చక్షుష్టోవా మూర్ధనోవా అన్యేభ్యోవా శరీర దేశేభ్య 4:4:2లో ఉంది ఇక్కడ 2 పక్కనే ఉంది 829 పేజీల. ఈ విధంగా వాడు వెళ్ళే మార్గము ఇది జీవాత్మ ఎవరికైతే కోరికలుండి ఎవరికైతే ఆత్మజ్ఞానం కలగక ఇతను కామయమాన కోరికలు ఉండేవాడు శరీరాన్ని త్యాగం చేసి శరీరంలో నవరంధ్రాల గుండా ఏరో రంధ్రం గుండా బయలుదేరినప్పుడు ఆయా లోకాలకు సంబంధించినట్టు రంగులు ఉంటాయి. కానీ మోక్షానికి రంగులకు ఎలాంటి సంబంధం లేదు అన్నమాట. అయితే మరి కొంతమంది అంటారు అన్నమాట, మరి ఇప్పుడు పరమాత్మ ఆ మార్గము శుద్ధమైంది, శుద్ధ సాత్వికం అంటారు చూడండి. శుద్ధ సాత్వికం అంటే సూర్యుడు వెలుతురు మాదిరిగా, సూర్యుని వెలుతురు మాదిరిగా. మరి మనకు 11వ అధ్యాయంలో కూడా సూర్యుడు 1000 సూర్యులు వెలిగినట్టు వెలుగుతారు అంటారు చూడండి. ఆ పరమాత్మ అట్లా అనుకోవచ్చు కదా, అట్లా అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఆ శుక్ల అనే పదం అది ఎక్కడైనా ఉపయోగించింది కానీ ఇక్కడేమో రంగులలో ఉపయోగించింది కదా. తస్మిన్ శుక్లముత నీలమాహు పింగళగుం హరితం లోహిత్ సప్తవర్ణాలు ఉన్నాయి కదా. ఈ వర్ణాలలో ఈ శుక్ల శబ్దం పడ్డప్పుడు అది వర్ణం కిందనే తీసుకోవాలి. కానీ నువ్వు చెప్పినటువంటి ఆ పవిత్రమైనటువంటి పరబ్రహ్మ స్వచ్ఛమైన ఇది ప్రకరణానికి భిన్నంగా ఉంది, అది ఇక్కడ తీసుకోవడానికి అవకాశము లేదు అని చెప్తుండనమాట. చెప్పి మరి ఏష పంథ ఈ మార్గం ఉంది కదా, ఏది అత అకామయమాన మార్గం. ఇతను కామయమాన అయిన తర్వాత అయో అకామయమానో యో అకామో ఆప్తకామో ఆత్మకామహాన తస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఈ బ్రహ్మ మార్గం ఉంది కదా, ఏషపంథ ఈ బ్రహ్మ మార్గము, ఈ అకామయమ కోరికలు లేని మార్గం ఉంది కదా, బ్రహ్మణ అంటే తాను స్వయంగా బ్రహ్మ అయినవాడు పొందుతాడు. అంటే నేనే పరమాత్మను అని తెలుసుకున్నవాడు మాత్రమే బ్రహ్మణ అనువిత పరమాత్మ స్వరూపేణ తాను బ్రహ్మణ అన్నాడు. ఇక్కడ బ్రహ్మణ అంటే ఇది సాక్షాత్తు పరబ్రహ్మ అయిన వాడని. ఇప్పుడు మనం అన్నమయంగా ప్రాణమయంగా మనోమయంగా విజ్ఞానమయంగా ఆనందమయంగా ఉన్నాం కదా, అట్లా కాకుండా ఎవరైతే బ్రహ్మణ అంటే సాక్షాత్తు పరబ్రహ్మ అయిండు, సాక్షాత్తు పరబ్రహ్మ అయిండు. ఎందుకంటే ఆత్మకాముడు కాబట్టి తనకు భిన్నంగా ఇంకొకటి ఏది లేదు కాబట్టి అంత తన స్వరూపమే కాబట్టి తనకు భిన్నంగా ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువును పొందడానికి అవకాశం ఉంది. అంత తానే అయినప్పుడు తన భిన్నంగా ఏమి లేనప్పుడు
పొందదగింది ఏమి లేక తన స్వరూపంలో తాను బ్రహ్మ అయ్యి ఉంటాడు కదా, ఆ బ్రహ్మణ ఆనువిత్త. ఈ విధంగా బ్రహ్మణ అంటే ఆత్మస్వరూప స్థితిని పొందినవాడని, అది స్వరూప స్థితిని సాక్షాత్తు పరబ్రహ్మ అయినవాడని. అంతే. ఇంకా ఏషపంత బ్రహ్మణ ఆనువిత్త తేనైతి బ్రహ్మవిత్తు పుణ్యకృతు తైజసశ్చ. మరి ఈ మార్గం ఉంది కదా, తేన బ్రహ్మవిత్తు, ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందిండో బ్రహ్మ అయిందో, బ్రహ్మవిత్ అన్నాడు కదా. అవును. బ్రహ్మవిత్ అంటే మరి బ్రహ్మజ్ఞాని అని. అదే బ్రహ్మవిత్ అంటే బ్రహ్మవిత్ తేన ఏతి. తేన ఏతి. ఎవరైతే బ్రహ్మవిత్ ఉన్నాడో అతని వల్ల పుణ్యకృతు. ఇక్కడ అవును. పుణ్యకృత్ అంటే పుణ్యకృత్ అంటే ఇక్కడ పుణ్యకృత్ అంటే యజ్ఞము దానము తపస్సు చేసిన వాడు ఉంటాడు కదా, ఇక్కడ అర్థం తీసుకోకూడదు. ఎందుకంటే యజ్ఞము దానము తపస్సు చేసిన వాడు స్వర్గానికి పోతాడు. అవును. ఇక్కడ పుణ్యకృత్ అంటే ఏంటంటే పుణ్యాత్ముడు అనే గతంలో అనేక నిష్కామ కర్మలు చేసి, అంటే నిష్కామంగా ఏ కోరికలు లేకుండా యజ్ఞం చేసి దానం చేసి తపస్సు చేసి పవిత్రుడై అంతఃకరణం పవిత్రుడై మళ్ళీ తిరిగి బ్రహ్మజ్ఞానం పొంది నేనే బ్రహ్మనని అనుకునేవాడిని వాడిని పుణ్యాత్ముడు అంటాడు, పుణ్యకృత్ అంటాడు. ఆయన గొప్ప పుణ్యాత్ముడయ్యా, గొప్ప పుణ్యాత్ముడయ్యా. పుణ్యకృతు వేరు, పుణ్యాత్ముడు వేరు. ఇక్కడ పుణ్యకృతు శబ్దానికి అర్థం ఏంటంటే పుణ్యాత్ముడు అంటే ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అన్నమాట. మనస్సు అన్ని కోరికలను వదిలిపెట్టి ఆత్మస్వరూపాన్ని పొందింది అని తాత్పర్యం అన్నమాట. అన్నది ఆత్మకు ఇది పుణ్యపాపాలకు సంబంధించింది కాదనమాట. ఎందుకంటే ఏమయ్యా మరి ఇక్కడ పుణ్యకృత్ అంటే పుణ్యం చేసినవాడు, కృత్ అనే ధాతు ఉంది కదా పక్కన, కురీకరణ ధాతువు అది. మరి ఇక్కడ ధాతు ప్రయోగం చేసింది కదా, నువ్వు మరి ధాతు ప్రయోగం చేసినప్పుడు పుణ్యం చేసిన వాడనే వస్తుంది, కానీ పుణ్యాత్ముడు అని ఎట్లా వస్తుంది? పుణ్యాత్ముడు అని ఎట్లా వస్తుంది అంటే అది అట్లా ప్రయోగం చేసింది అంతే. అది వైదిక ప్రయోగం, దానికి అర్థము ప్రకరణానికి విరుద్ధం. ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. మరి ఈ బ్రహ్మజ్ఞాని యజ్ఞము దానము తపస్సు చేస్తే దొరుకుతుందా? ఈ పుణ్యపాపాలకు అతీతమైంది కదా ఈ పంత. ఇక్కడ ప్రకరణాన్ని బట్టి అర్థాన్ని తీసుకోవాలి. నువ్వు శబ్దాన్ని ధాతువును తీసుకోకూడదు. ఇప్పుడు పంకజం అన్నావు. పంకజం అంటే ఏంది? బురదలో పుట్టిందని. బురదలో పుట్టిందంటే ఇప్పుడు చెరువు దగ్గర కూర్చొని ఏదో గడ్డి ఉందనుకో, కనబడింది అనుకో, ఆ బురదలో పుట్టిన గడ్డి లాక్కరామంటే అక్కడ వాడొచ్చు, అది సమయ సందర్భం. కానీ ఇక్కడ పూజకు అవసరపడ్డదనుకో, పంకజం పట్టకరా అంటే ఏం తేవాలా? ప్రకరణాన్ని బట్టి అర్థం వస్తుంది. అక్కడ ప్రకరణాన్ని బట్టి అర్థం వస్తుంది. ఇక్కడ మోక్ష ప్రకరణం కదా, అయితే అకామయమానం అన్నాడు కదా, అది అకామయమానం. అక్కడ ఈ పుణ్యకృత్ శబ్దానికి మీరు పుణ్యపాపాలను అంటకట్టొద్దు, అది ప్రకరణానికి విరుద్ధమైంది. వైదికంగా ఇట్లాంటి శబ్దాలు వస్తాయి, దాన్ని మనమే అవగాహన చేసుకొని అర్థం చేసుకోవాలి. కానీ దీనికి యజ్ఞాలు దానాలు తపస్సు చేసి మోక్షాన్ని పొందిందని దానికి తాత్పర్యం కాదు. కర్మకు మోక్షానికి ఎట్లాంటి సంబంధం లేదు. నువ్వు ఎంత పెద్ద కర్మ చేసినా నీకు స్వర్గం వస్తుంది, కానీ మోక్షం రాదు, ఆ స్వరూప స్థితి మాత్రం కలగదు అనేది నీకు తాత్పర్యం అన్నమాట. ఈ విషయంలో కూడా ఇంకా స్మృతులు మనకు 830 పేజీలు వస్తుంది చూడు. అపుణ్యపుణ్యోపరమే యం పునర్భవ నిర్భయ శాంత సన్యాసినో యాంతి తస్మై మోక్షాత్మనే నమః. అపుణ్యపుణ్యోపరమే. పుణ్యం ఉండొద్దు, పాపం ఉండొద్దు. పుణ్యము పాపము రెండు లేవు. పుణ్యము పాపము రెండు లేవు. తనకు భిన్నంగా ఏదన్నా ఉంటే, తనకు భిన్నంగా ఏదన్నా కనబడితే అప్పుడు పుణ్యమన్నా చేయాలనిపిస్తుంది, పాపం అని చేయాలి. తనకు భిన్నంగా ఎవరో మనకు మంచి ఆప్తమిత్రుడు కనబడ్డాడు అనుకో, వాడికి ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది. మనకేమైనా శత్రుడు కనబడ్డాడు అనుకో, వీడిని తుద ముట్టించాలనిపిస్తుంది. కొంతమందికి అట్లా ఉంటుంది కదా. కానీ అంత ఆత్మస్వరూపం ఆత్మకు భిన్నంగానే లేనప్పుడు ఇంక పుణ్యం ఏంటి, పాపం ఏంటి? మనకు భిన్నంగా ఏదన్నా ఉంటే
పుణ్యం పాపం. మనకు భిన్నంగా ప్రపంచం ఏదైనా ఉంటే కొడుకు మాదిరిగా, భార్య మాదిరిగా, చుట్టాల మాదిరిగా, లేకపోతే పక్కింటుల మాదిరిగా, సమాజం మాదిరిగా ఏదన్నా ఒకటి మనకు కనబడ్డప్పుడు ఆ ప్రపంచాన్ని చూసినప్పుడు పుణ్యపాప భావన వస్తుంది, సహజంగా మనసులో వచ్చేదన్నమాట. మరి ఆయన మరి అంత సర్వం తానైనప్పుడు, తనకు భిన్నంగా వస్తువే లేనప్పుడు ఇక పుణ్యం ఎక్కడిది, పాపం ఎక్కడిది? అసలు మనస్సే లేకపోయే ఈ మహానుభావుడికి. అన్నమయం, ప్రాణమయం, మనోమయం ఎంత ఊడిపోయే, ఏమీ లేకపోయే. ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న మనకు మరి అపుణ్య పాప ఉపరమయ అంటే ఆత్మజ్ఞానం వల్ల పుణ్యపాపాలన్నీ ఊడిపోతాయి. అంటే మనస్సు సంకల్పమే ప్రపంచం రెండు ఉండే కదా, ఏది లేదు కదా. రమే ఎం పునర్భవ నిర్భయ, మళ్ళా పుట్టే భయం లేదుగా. మళ్ళీ పుట్టే పునర్భవ నిర్భయ. అసలు మన పుట్టడానికి అవకాశం లేదు. కోరికుంటే ఇతను కామయవాన వరకే కోరికలు ఉంటేనే జన్మ. అకామయమాన ఇక కోరికలు లేనప్పుడు అంతా తానే అయినప్పుడు ఇక లేదన్నమాట. శాంత ఇక మనము మరి ప్రపంచ విషయంలో మొత్తం శాంతం అన్నమాట. ఇక నాకు చాలా ఇక ఏది వద్దురా బాబు ఏమి. అయితే మరి ఈ ప్రపంచ విషయంలో శాంతుడు అయిపోయి, శాంతుడు అంటే ఇంకేమి చేయకూడదు. శాంతుడు అంటే ఇంకేం చేసేది ఏం లేదు, ప్రారంభవశాత్తు శరీరం నడుస్తుంటుంది అంతే, ఇంకేం లేదు. శాంత సన్యాసినం, సన్యాసి శబ్దం అసలు సన్యాసి కావాల్సింది చెప్తున్నాడుగా, అది అనివార్యం. అది నాటకాలు ఆడితే మోక్షం వచ్చేది కాదు. నాటకాలు ఆడితే నేను సన్యాసిని ఏడుంటే ఏముంది, నేను సన్యాసి లెక్క జీవిస్తున్నానంటే ఏమి ఒక అమ్మగారిని పెట్టుకొని నాకు భార్యలాగానే పక్కన ఉందంటే భార్య అవుద్దాంటి? సన్యాసిన సంయాంతి తస్మై మోక్షాత్మనే. ఆ విధంగా ఎవరైనా మోక్షానికి పోయి ఉంటే అట్లాంటి మోక్షాత్ముడికి నీకు నమస్కారం. అంటే పుణ్యపాపాలను వదిలి మళ్ళా పునర్జన్మ భయం లేకుండా శాంతుడై సన్యాసి అయి ఉన్న ఆ మహాత్మునికి నేను నమస్కరిస్తున్నా. మరి మహాభారతం శాంతి పర్వం 47-55. ఇంకా త్యజధర్మ ధర్మంచ, ఇంక ఇది 4 పాదాలలో ఉంటుంది, ఇది ఒకటే పాదం తీసుకోండి. దీన్ని త్యజధర్మం అధర్మంచ. నీకు ఆత్మసాక్షాత్కారం, నువ్వు ఆత్మస్వరూపుడి కావాలంటే నువ్వు పుణ్యాన్ని పాపాన్ని రెండింటినీ వదిలిపెట్టాలి. తనకంటే భిన్నంగా ఉంటే ఏదైనా పుణ్యపాపాలు అవుతాయి. ఇత్యాది పుణ్య త్యాగోపదేశాత్. ఇంకా చెప్తున్నా అన్నమాట. నిరాశిషం అనారంభం నిర్నమస్కారం అస్తుతిం అక్షీణం క్షీణకర్మాణం తందేవా బ్రాహ్మణం. ఇది బ్రాహ్మణ లక్షణం చెప్తుందయ్యా. నువ్వు బ్రాహ్మణుడు నువ్వు అనిపించుకోవాలంటే నీకు ఏమేమి ఉండాలో తెలుసా? ఇవన్నీ ఉండాలా అని చెప్తుండ్రు అనమాట. ఏమి నిరాశిషం, కోరికనే ఉండకూడదు, ఏ ఆశ ఉండకూడదు. అనారంభం అంటే ఏది బతకడం కోసం ఒకటి స్కూల్ అన్న కట్టాలా, లేకపోతే ఫ్యాక్టరీ అన్న కట్టాలా, లేకపోతే మా భార్య పిల్లలు ఉండడానికి ఇల్లు అన్న కట్టాలా, లేకపోతే ఏదో అదొకటి ప్రారంభం చేస్తారు కదా. ఏది ప్రారంభం చేయకూడదట. టిఫిన్ సెంటర్ లేదు, హోటల్ లేదు. అనారంభం అంటే ఏది మొదలు పెట్టకూడదు ఈ మహానుభావుడు. ఏది ఓ మంత్లీ మ్యాగజైన్ కూడా మొదలు పెట్టకూడదు, ఓ గ్రంథరచన కూడా మొదలు పెట్టకూడదు, ఏది మొదలు పెట్టకూడదు. ఏది పెట్టినా మొదలు పెట్టినట్టే. అనారంభం, దేన్ని ఆరంభించకూడదు. ఎందుకంటే ఆరంభిస్తే తనకంటే భిన్నంగా ఒకటి ఉన్నట్టేగా. తనకంటే భిన్నంగా ఒకటి ఉంటేనే కదా నువ్వు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోసం నేను అనుకోనే మళ్ళీ నాకంటే నా భార్యో నా పిల్లలో నాకు ఏదో ఒకటి అనుకోనే నేను బతకాలా ఏదో ఎట్లా మళ్ళీ శరీరాధ్యాస కలిగి ఎంత వ్యవహారం చేయాల్సి వస్తుంది. అంత ఆత్మస్వరూపమైనప్పుడు ఇంకా ఆరంభమే ఉన్నది, అనారంభం. నిర్నమస్కారం, ఎవరు నమస్కారం చేసినా సరేనయ్యా వీడు నమస్కారం చేయాలని మనం కోరిక ఉండకూడదు. నేను పెద్దవాడిని కదా, వీడు సంస్కారహీనుడు, వాడు నమస్కారం చేయలేదు కాబట్టి వాడికి నేను ఉపదేశం చేయను, వాడు నమస్కారం చేయలేదు కాబట్టి నేను సరిగ్గా వాడితో మాట్లాడను, ఇట్లాంటివి ఏమి ఉండవు. నిర్నమస్కారం అస్తుతి. ఇక నీ రెండింటి కలుపుకోవాలి. స్తుతి లేదు,
నమస్కారం లేదు, స్తుతి లేదు, నన్ను పొగడలేదు కాబట్టి నేను అతని గురించి ఏం మాట్లాడాలా? నా గురించి 2 మాటలు చెప్పాలి కదా 10 మందికి. ఏమి చెప్పకపో ఎందుకు అనవసరంగా పిలిచి అతనికి మెడలో షాలో కప్పి మాటలు వేయడం ఎందుకు? ఇటు కొంతమందికి ఉంటుంది కదా, ఇట్లాంటివి ఏం ఉండకూడదంట. నిర్నమస్కారం అస్తుతేం. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా వచ్చినారనుకోండి, మా అంటే కొంచెం సభలలో నేను చూస్తుంటే కదా, 4 మాట్లాడడానికి వచ్చినారనుకోండి, 4 మాట్లాడడానికి వస్తే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, అవును. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి 15-20 నిమిషాలు టైం పడుతుంది కదా. ఇవ్వరు, 2 నిమిషాలు టైం ఇస్తారు, 2 నిమిషాలలో మాట్లాడాలి. దాని తాత్పర్యం 2 నిమిషాలు ఆయన పొగిడి ఎదిపోవాలని. ఎవరు వచ్చినా 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడమంటారు. నేను చాలా సభలలో చూస్తుంటాం కదా, 5 నిమిషాలు మాట్లాడి ఏం మాట్లాడతారు 5 నిమిషాల్లో? ఈ మహానుభావుని పొగడానికి సరిపోతుంది, పొగిడి దిగిపోతారు. పొగిడించుకోవడానికే 5 నిమిషాలు ఇస్తారు. పొగిడించుకోవడానికే 5 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలల్లా ఈశావాస్య ఉపనిషత్తులు ఒక మంత్రం అయిపోద్దా, మాండుక్యంలో ఒక మంత్రం అయిపోద్దా, ఇంకెక్కడైనా అయిద్దా చెప్పండి? 5 నిమిషాలు ఎందుకు ఇవ్వాలా? నాకు బాధ అనిపిస్తుంది. అది చెప్పే వాళ్ళకేమో నేను ఎట్లో రకాల సభలో నేను కనబడాలని వాళ్ళకు ఉంటుంది. లేని వాళ్ళకు కూడా సమయం ఇచ్చి తాను పొగిడించుకోవడానికి ఇట్లా చేస్తారు. బ్రహ్మజ్ఞాని అట్లాంటి పనులు చెయ్యకూడదు, స్పష్టంగా చెప్తుంది స్తుతి. అక్షీణం అంటే నిషిద్ధాచరణ లేనివాడని. పతితుడు అంట, అందులో పతితుడు అంటాం కదా, పతితుడు ఎవరినంటారు? పాపాత్మ. అక్షీణం అంటే పాపం లేనివాడని, నిషిద్ధ కర్మలు చేయనివాడని. క్షీణ కర్మాణం, తన కర్మలనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధకర్, తనకు భిన్నంగా 2 వస్తువే లేనప్పటికీ కర్మ ఎక్కడ ఉంటుంది అక్కడ? తనకు భిన్నంగా 2 వస్తువే లేనప్పుడు ఇంతకుముందే ఖండించింది కదా, సన్యాసం తీసుకున్న తర్వాత కూడా సంధ్యావందనాలు చేయాలా, యజ్ఞాలు చేయాలా, దానాలు చేయాలా, తపస్సు చేయాలంటే శంకరాచార్యులు వారు తిట్టిపోశాడు కదా. నీకు భిన్నంగా పాపం కనబడుతుంది, నీకు భిన్నంగా ఏదేదో కనబడుతుంది, నీకు భిన్నంగా పాపం కనబడ్డప్పుడే ప్రాయశ్చిత్తం చేసుకుంటావా, మాకు భిన్నంగా అసలు ఏమీ లేదు, 2 వస్తువు లేదు, మేము ఎందుకు చేయాలంటాడు ఈయన. నీ కర్మ పెడితే నువ్వు చేసుకో, మాకు అవసరం లేదంటాడు. అర్థమైందా? ఇట్లా అక్షీణం క్షీణకర్మాణం తం దేవాహ బ్రాహ్మణం విదుః. ఇట్లాంటి వాళ్ళు దేవతలు బ్రాహ్మణులుగా గుర్తిస్తారంట. ఇట్లాంటి వాడే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మవేత్త అని. అంతే, ఇట్లాంటి వాడే బ్రహ్మవేత్త అని. మిగతా వాళ్ళంతా కారు, వాళ్ళు పేరుకు అంటే వృత్తి బ్రాహ్మణులే అవుతారు, కానీ దేవతల దృష్టిలో బ్రాహ్మణులు కారు అని చెప్తున్నాడు అనమాట. నైతాదృశం బ్రాహ్మణస్యాస్తి విత్తం యథైకత సమత సత్యత చ శీలం స్థితిర్దండ విధానమార్జవం తతస్తతశ్చోపరమ క్రియాభ్య. మరి నైతాదృశం బ్రాహ్మణస్యాస్తి విత్తం, బ్రాహ్మణులకు విత్తి ఏంటంటే, బ్రహ్మజ్ఞానులకు విత్తం ఏంటంటే వాళ్ళ సొత్తి ఇది. నీ దగ్గర ఏం ప్రాపర్టీ ఉంది అంటే ఏం చెప్తాను? 4 రైస్ మిల్లులు ఉన్నాయి, 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి, లేకపోతే 4 ఊర్లు ఉన్నాయి. మా ఎమ్మెల్యే ఏమంటాడు నీ ప్రాపర్టీ ఏంటంటే, నేను కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అంటే 40 ఊర్లో ప్రాపర్టీ ఉందని ఆయనకు అందరు చెప్పుకుంటారు కదా. మరి బ్రాహ్మణుడి ప్రాపర్టీ ఏంది? బ్రాహ్మణుడి ప్రాపర్టీ ఏంది? ఇది చెప్తున్నాడు అనమాట. బ్రాహ్మణుడి అంటే బ్రహ్మవేత్త ప్రాపర్టీ ఏంటంటే యథ ఏకత, అంతటా పరమాత్మ దర్శనం చేయడం. అంతటా జలే విష్ణు, తలే విష్ణు, విష్ణు పర్వత మస్తకే జ్వాలమాలే కులే విష్ణు, సర్వం విష్ణుమయం జగత్. అంటే విష్ణు అంటే ఇది పరమాత్మని, సర్వవ్యాపక పరమాత్మను విష్ణు అంటాడు. ఇక్కడ ఈ విష్ణు అంటే ఈ నామాల విష్ణువు కాదు. అర్థమైందా? అంతటా పరమాత్మ. శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శన, సమ అంటే పరమాత్మ, సమదర్శన అంటే పరమాత్మ దర్శనం. అంతటా 14 లోకాలలో కూడా పరమాత్మకు భిన్నంగా ఏది లేదు. చూసేది అదే, వినేది అదే, మరి తినేది అది. అన్నిట చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం తద్బ్రహ్మ. బ్రహ్మను మొదలుకొని పిపీలికాది పర్యంతము ఒకటే చైతన్యము. ఆ చైతన్యమే కళ్ళతో చూస్తుంది, ఆ చైతన్యమే చెవులతో వింటుంది, అదే చైతన్యం నానా రకాలుగా అవతారాలుగా కనబడుతుంది. ఆ చైతన్యానికి భిన్నంగా ఇంకొకటి ఏది లేదు. దాన్ని ఏకత అంటారు అనమాట.
ఆ? ఏకత, సమత, అందరినీ సమానంగా చూడాలి. అందరినీ సమానంగా. సమానంగా చూడాలి. వీడు నా కొడుకు, వీడు నా బిడ్డ, వీడు నా భార్య, వీళ్ళని చూసినట్టు నేను వాళ్ళు ఎట్లా చూస్తానని అనకూడదు. అందరినీ సమానంగా చూడాలి. బ్రహ్మజ్ఞాని లక్షణం చెప్తున్నాడు. మరి ఈ గృహస్థుని లక్షణం చెప్పట్లే, వానప్రస్థుడి సన్యాసి లక్షణం చెప్పట్లే. ఎవరి లక్షణం ఇది? బ్రహ్మజ్ఞాని లక్షణం. సమత, సత్యచాచ, వచస్సేకం కర్మణ్యేకం మనస్సేకం మహాత్మనాం. అవును. వచస్సన్యస్ మనస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం అంటారు కదా. అంత త్రికరణాల్లో సత్యం ఉండాలన్నమాట. తర్వాత శీలం, శమము, దమము, తితిక్ష, సమాధానము, శ్రద్ధ, ఉపరతి, సద్గుణాలని, దైవ గుణాలని ఉండాలి. స్థితి, ఇప్పుడు ఇక్కడ స్థితి అంటే ఏంటంటే, ఇప్పుడు స్థితి అనే పదానికి మరి స్థితి పదానికి ఏంటంటే తన మర్యాదలో ఉండాలి. తన మర్యాదల గట్టిగా ఉండాలి. తన మర్యాదను దాటకూడదు. తన మర్యాదలో ఉండాలి. తన మర్యాదలు ఉండంటే తన నియమాలలో ఉండాలని. తన నియమాలను ఉల్లంఘించకూడదు. కిందికి పోకూడదు, పైకి పోకూడదు. స్థితి దండ నిధానం అంటే హింసను వదిలిపెట్టాలి. హింసను వదిలేయాలి. అహింస కూడా హింస కూడా శారీరక హింస, మానసిక హింస, వాచిక హింస అని 3 ఉంటాయి. నోటితో తిట్టడము, చేతులతో కొట్టడము, మనసుతో ఇసిగించుకోవడము. ఇది 2 రకాలుగా ఉంటుంది. పరస్వ, తాను వేధించుకున్న అది పాపం కిందనే. ఇతరులను ఇబ్బంది పెడితే ఎంత పాపం వస్తుందో తాను ఇబ్బంది పెట్టుకోవడం కూడా అంతే పాపం వస్తుంది. ఈ 2 రకాలు వదిలిపెట్టాలి. ఆర్జవం, వంకల తింకలు ఉండకూడదు. ఆర్జవం అంటే వంకల తింకలు అతిగా మనం ఒకటి మాట్లాడితే ఇంకొకటి మాట్లాడతాగా సాత్వికంగా ఏది ఉందో అదే మాట్లాడాలి. ఏది ఉందో అదే చెప్పాలన్నమాట అర్థం. ఆర్జవం తతస్తతశ్చోపరత, నీకేమేం పనులు చేస్తావో అక్కడిక్కడ అన్నీ వదిలిపెట్టాలి. ఇక నువ్వేం చేస్తావంటే నేను పెళ్ళిళ్ళు చేయిస్తా అంటాడు ఒక ఆయన. నువ్వేం చేయిస్తామంటే నేను పిండాకుడు పెట్టిస్తా అంటాడు ఒక ఆయన. నువ్వేం చేయిస్తామంటే నేను ఏదో గుళ్ళు దేవాలయాల ప్రతిష్టలు చేయిస్తా అంటాడు. నువ్వేం చేస్తామంటే నేను ఏదో పౌరోహిత్యం చేస్తా అంటాడు. ఇవన్నీ వదులుకోవాలి, ఏమి ఉండకూడదు. తతస్తత, నీకు ఏమేమి వృత్తులు ఉన్నాయో అన్నీ సమగ్రంగా వదిలిపెట్టాల్సిందే. తతస్తతశ్చోపరత క్రియాభ్య. అందుకనే ఇవన్నీ పుణ్యపాపాలు. ఇప్పుడు ఇక్కడ పుణ్యకృత్ అన్నాడు కదా. పుణ్యకృత్ అనే శబ్దానికి ఇక్కడెక్కడ కూడా స్మృతులలో కూడా ఆత్మజ్ఞానికి కర్మలు లేవు, ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని చెప్పింది కదా. దీన్ని బట్టి చూస్తే కూడా ఈ పుణ్యపాపాలకు జ్ఞానికి సంబంధము లేదు. ఇతస్తతశ్చోపరమ క్రియాభ్య, ఎన్ని కర్మలు ఉన్నాయో అన్నిటినీ కూడా సంపూర్ణంగా వదిలిపెట్టాలని చెప్తుండే కదా. కాబట్టి అక్కడ పుణ్యకృత శబ్దానికి ఏదో అందుకని పుణ్యకృతను అడ్డంగా పెట్టుకొని నేను యజ్ఞం చేస్తా, నేను ధ్యానం చేస్తా, నేను జపం చేస్తా, నేను పిలక పెట్టుకుంటా, నేను 3 దండాలు పట్టుకుంటా, ఇది చేస్తా అది చేస్తా అంటే అది ప్రకరణ విరుద్ధమైనటువంటి మాట. ఈ శాస్త్రం అంటే ఉపనిషత్తు విరుద్ధమైనటువంటి మాట. ఇది కాకుండా దీని తర్వాత ఇప్పుడు 4 4 ఇది 10 కదా, 9 అయింది కదా. 4 4 23 వస్తుంది. 4 4 తదేతృచాభ్యుక్త ఏష నిత్య మహిమో బ్రాహ్మణస్య నవర్ధతే కర్మణ నోకనీయాన్ తస్యైవ స్యాత్ పదవిత్తం విదిత్వా నలిప్యతే కర్మణ పాపకేనేతి అని వస్తుంది. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఏష నిత్యో మహిమ బ్రాహ్మణస్య నవర్ధతే కర్మణ నోకనీయాన్. పుణ్యకృత అన్నాడు కదా. పుణ్యం చేయాలని అన్ని కొంతమంది అపార్థం తీసుకుంటుండు కదా. ఇక్కడేమంటుండంటే ఏష నిత్యో మహిమ బ్రాహ్మణస్య, ఆత్మస్వరూప స్థితి పొందిన వానికి ఆ స్థితి నవర్ధతే కర్మణ నోకనీయాన్. ఈ కర్మలతో ఒరిగేది లేదు, ఈ కర్మలతో కరిగేది లేదు. కర్మకు ఆత్మజ్ఞానానికి ఏమీ సంబంధము లేదు. కర్మ సముచ్చయానికి ఏమి సంబంధమో లేదు. కర్మకు సంబంధం లేదు. ఈ ఆత్మజ్ఞానం కర్మతో వచ్చేది కాదు, కర్మతోటి పోయేది కాదు, కర్మతోటి పెరిగేది కాదు, కర్మతోటి కరిగేది కాదు. అది సంసారికి. ఇతను కామయమాన, ఎవరికి కోరికలు ఉన్నాయో వాడికి అది పేతి, వాడికి ఇదంతా ఏమీ అడగదు. తస్మాదేవం విత్ శాంతో దాంత. ఈ విధంగా ఆత్మజ్ఞానం పొందినవాడు శాంత,
శాంత అంటే ఇక్కడ పుత్రైషణ విత్తేషణ లోకేషణలను వదులుకొని శాంతి ఇచ్చినవాడు. దాంత అంటే ఇక్కడ నుండి ఇక ప్రపంచ వ్యవహారాలలో దూరని వాడు ఇక మళ్ళీ అట్లా ఇక ముందు ఉంటుంది. ముందు మంత్రంలో అంత విశ్లేషణ వస్తే సహజంగా ఉన్నదన్నమాట. ఇత్యాదిన సర్వక్రియోపరమం, ఈ విధంగా అన్ని క్రియలు వదిలి బ్రహ్మజ్ఞానం ఉంటాడని చెప్తున్నప్పుడు అక్కడ పుణ్యకృత్ అనే శబ్దానికి నువ్వు కర్మలను ఎంటగట్టద్దు. పుణ్యకృతుడు అంటే పుణ్యాత్ముడని ప్రకరణ సంబంధమైన అర్థాన్ని దాన్ని పుష్టి చేయడానికి శృతిని స్మృతిని ఆధారంగా తీసుకొని శంకరాచార్య వారు ఈ విధంగా మనకు వ్యాఖ్యానం చేసిండు అన్నమాట. అర్థమైంది కదా. తస్మిన్ శుక్లముత నీలమాహు పింగళగుం హరితం లోహితంచ ఏషపంథ బ్రహ్మణాః నవిత్తస్తేనైతి బ్రహ్మవితి పుణ్యకృత్ తైజసశ్చ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.